హలో వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రైట్. ప్రస్తుతం మనతో పాటు ద బ్యూటిఫుల్ గార్జియస్ రితికా చక్రవర్తి మనతో పాటు ఉన్నారు. సో యాక్చువల్గా రితికా చక్రవర్తి యాక్చువల్ తనతో ఒక డేట్ అనేది ప్లాన్ చేసాము, బట్ అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఇలా చేయాల్సి వస్తుంది. హలో నమస్తే. నిజంగా అంటే వేరే స్టేట్ అమ్మాయి అయినా కూడా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. సూపర్. యాక్చువల్గా మనం ఒక డేట్ ప్లాన్ చేసుకున్నాం కదా లాస్ట్ వీక్, అది అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాం. ఇది డేట్ విత్ లైక్ రితికా చక్రవర్తి కాదు, లైక్ డే విత్ రితికా చక్రవర్తి. ఎస్, యా. హౌ యూ? గుడ్. అండ్ వెల్కమ్ టు అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, యువర్ డెబ్యూ మూవీ. నిజంగా అంటే ఏ స్టేట్ వాళ్ళైనా కూడా మా అంటే తెలుగు స్టేట్స్కి ఎవరు వచ్చినా కూడా మేము హ్యాపీగా వెల్కమ్ చెప్తాం. సో యా, అండ్ దిస్ ఇస్ ద డెబ్యూ ఐ థింక్ సో. యా, ఓకే. అండ్ బిఫోర్ దట్ యు ఆర్ అ మోడలింగ్. యా, సో మోడలింగ్కి అండ్ యాక్టింగ్కి లైక్ మీకేమనిపించింది, మీ ఎక్స్పీరియన్స్లో హౌ డూ యూ ఫీల్? మోడలింగ్కి అండ్ యాక్టింగ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బేసికలీ మోడలింగ్ ఈజ్ డిఫరెంట్. దేర్ యూ జస్టిఫై ద గార్మెంట్, మీరు వేసుకున్న బట్టల్ని మీరు జస్టిఫై చేస్తారు, డిజైనర్ చేసిన హార్డ్ వర్క్ని మీరు జస్టిఫై చేస్తారు అక్కడ. బట్ హియర్ ఇట్స్ నాట్ దాట్. ఈ యాక్టింగ్లో వచ్చినప్పుడు ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్. మీకు ఇచ్చిన పర్టిక్యులర్ క్యారెక్టర్ని మీరు జస్టిఫై చేయాలని చూస్తారు. ఇక్కడ ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. సమ్టైమ్స్ యువర్ హ్యాపీ క్యారెక్టర్, సమ్టైమ్స్ యువర్ సాడ్, సమ్టైమ్స్ ఇట్స్ బోల్డ్, సమ్టైమ్స్ ఇట్స్ వెరీ గర్లిష్. సో చాలా డిఫరెన్స్ అనమాట. సేమ్ అక్కడ కూడా అంతే ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. బట్ అక్కడ జస్ట్ ద డ్రెస్ యువర్ జస్టిఫైయింగ్, డిజైనర్స్ డ్రెస్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్స్, that this is a happy mode dress, this is this mode dress. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ you're expressing complete character, you're expressing a complete sometimes when you're doing what do we say, some kind of biography or something, you're expressing a personality. So that is the difference. Ritika Chaudhary, seriously you look so beautiful and gorgeous. Thank you. నాకు తెలిసి జనరల్గా మీరు ఏమైనా ఫ్లడ్ చేస్తే మాత్రం ఆ క్షణమే పడిపోతారు. మీరు ఫ్లడ్ చేస్తే అంటే మిమ్మల్ని ఫ్లడ్ చేయాలంటే దానికి టైం పడుతుందేమో. మీరు ఫ్లడ్ చేస్తే మాత్రం ఆబ్వియస్లీ ఒక సెకండ్స్లో అవతల వ్యక్తి ఇలా. ఓకే, క్రష్ గురించి మాట్లాడినా కాబట్టి లైఫ్లో మీకు ఎవరిపైనా క్రష్ ఉందా? ఐ థింక్ అది మీ పర్సనల్ అనుకోవచ్చు, అండ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ. May I know? No, you can't know the name. Still? No. Still you haven't? No name. ఇంకా క్రష్ ఉందా మీకు అతనిపై? అతని క్రష్, దట్స్ ఇట్. ఇంకా క్రష్ ఉంది. ఎప్పటికుంటది. మై క్రషెస్ ఆర్ వెరీ లైక్ ఆన్ పాయింట్. నేను చేంజ్ చెయ్యను పర్ డే. ఓకే, అంటే జీవితంలో లవ్ ఏమైనా ఫెయిల్ అయ్యారా, లేకుంటే లవ్ కంటిన్యూ చేస్తున్నారా, లవ్ చేయబోతున్నారా, లేకుంటే ఇద్దరు? జస్ట్ అ క్వశ్చన్. వాట్ ఐఎమ్ సెయింగ్, లైఫ్లో స్టిల్ నౌ డిడ్ యూ లవ్ ఎనీవన్, లేకపోతే ఇంకా మీరు అంటే లవ్ అంటే చేయాలనే ఉద్దేశం ఏమైనా ఉందా, లేకుంటే ఆల్రెడీ చేసి బ్రేకప్ అయ్యారా? అసలు ఏంటి చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఓకే, సో ఇఫ్ యూ ఆస్క్ మీ దట్, యా, ఐ హ్యాడ్ అ బాయ్ ఫ్రెండ్ ఆబ్వియస్లీ. yes exactly. broke up also. ఓకే, yeah, సో ఇప్పుడు ఖాళీ. సో పక్కన సీట్ అయితే ఖాళీ ఉంది. ఖాళీ అండ్ పక్కన సీట్ అయితే ఖాళీ ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. నాట్ రియలీ, బట్ ఐ హావ్ అ క్రష్. చెప్పినా కదా. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఏంటి తెలుసా, నాకు నచ్చిన వాడికి నేను నచ్చు. ఓకే, సో అలానే బ్రోకప్ అయ్యారు? కాదు, దట్ వాజ్ అ రిలేషన్షిప్. ఓకే, అండ్ మళ్ళీ ఫ్యూచర్లో అంటే మీకు సెట్ అయ్యే అబ్బాయి ఎవరైనా అంటే లైక్ ఎవరైనా ప్రపోజ్ చేస్తే మళ్ళీ ఏమన్నా లవ్ చేసే ఉద్దేశం ఉందా మీకు? రైట్ నౌ ఓన్లీ కెరియర్ అండ్ నో టైమ్ ఫర్ ఎనీ అదర్ థింగ్. ఇప్పుడు ఆ ఇంపార్టెన్స్ లేదు. యాజ్ ఆఫ్టర్ అ సర్టెన్ ఏజ్ అండ్ ఆఫ్టర్ సర్టెన్ డూయింగ్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ తర్వాత, కొన్ని పని చేసిన తర్వాత మనకు అనిపిస్తుంది దట్ ఇదే ఫస్ట్ మనం కంటిన్యూ చేయాలి, ఇదే మనకి ఇప్పటికీ ఫస్ట్ ప్రయారిటీలో ఉండాలి.
సో సేమ్ నాకు కూడా అంతే. అండ్ ఇంకోటి అంటే ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఎలా వచ్చారు అంటే ఆ అవకాశం కానివ్వండి, సో ఇది మోడలింగ్ త్రూ మీకు వచ్చిందా లేదంటే డైరెక్ట్గా మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా, మిమ్మల్ని ఎవరి త్రూ అన్న అప్రోచ్ చేశారా అసలు ఏంటి? ఆనెస్ట్లీ నాకు మోడలింగ్ త్రూయే వచ్చింది. లైక్ నేను కంప్లీట్లీ ఇంటూ మోడలింగ్లోనే ఉన్నా ఇన్ని రోజులు, బికాజ్ నేను పర్ఫెక్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశాను. సో ద మూమెంట్ ఐ ఫెల్ట్ కి ఇది నా డెబ్యూకి పర్ఫెక్ట్, దీనివల్ల నాకు ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్ట్ దీనికన్నా ఎక్కువ ఉంటుంది, బట్ ఐ డెంట్ వాంటెడ్ టు స్టార్ట్ ఆన్ ఎ వెరీ లో బేస్. సో నాకు అనిపించింది దిస్ వుడ్ బి ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్, పర్ఫెక్ట్ స్పేస్, పర్ఫెక్ట్ పీపుల్. సో యా, అందుకే. సో ఈ మూవీలో ఇప్పుడు మీరు చేసిన ఈ డెబ్యూ మూవీలో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ అంటే అంటే మేము ఎవరిని అంటే రితిక్ అని కాకుండా ఇంకెవరిని చూడబోతున్నాం? చూడబోతున్నారు ఇప్పుడు మీరు. సో షీఈ్ లైక్ రియల్ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? మరి ఏమంత తేడా లేదు, ఆనెస్ట్లీ సేయింగ్. జస్ట్ ద డిఫరెన్స్ ఇస్ షీఈ్ మ్యారీడ్ అండ్ ఐఎమ్ అన్మ్యారీడ్, దట్స్ ఆల్. అదర్వైజ్ ద వే షీ టాక్, ఐ ఫీల్ లైక్ డూయింగ్ ద న్యాచురల్ యాక్టింగ్ మోర్. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇఫ్ యూ ఒక సీన్లో నా పర్సనలీ నేను చేసిన డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఇఫ్ ఐ కాపీ సంథింగ్ అది డిఫరెంట్ ఉంటుంది. సో నేను నాలాగా ఆ సీన్ని కన్వర్ట్ చేస్తాను. ఓకే. అండ్ ఇందులో చూసుకుంటే చాలామంది అమ్మాయిలు కనిపిస్తారు, అంటే మీతో పాటు మీ కో ఆర్టిస్టులు ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒక 4-5 కనిపిస్తున్నారు. దీంట్లో మీకు ఎవరైనా అంటే చూడగానే వర్తింగ్ నాకంటే బాగా చేస్తుంది ఎవరైనా కాంపిటేట్ ఇచ్చారా? చాలా చాలా ఐ ఫెల్ట్ అవంతిక. నేను తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను, ఆనెస్ట్లీ సేయింగ్. ద వెరీ ఫస్ట్ డే నేను సెట్లో వచ్చినప్పుడు నాకు ఆ భయం ఉంటుంది. మనం డైలీ కెమెరా ఫోటో తీయడం డిఫరెంట్, యాక్టింగ్ చేయడం కంప్లీట్ డిఫరెంట్ థింగ్. సో ఫస్ట్ డే, సెకండ్ డే నాకు ఆ ఫియర్ చాలా ఉండే లోపల. బట్ యా, అవంతిక షీఈ్ వన్ ఆఫ్ మై కో యాక్టర్. సో తను నాకు చాలా హెల్ప్ చేసింది. దో స్మాల్ డీటెయిల్స్, మనకు తెలుసు ఏం చేయాలి ఏం చేయొద్దు, బట్ ఆ చిన్న చిన్న డీటెయిల్స్ హెల్ప్స్ అస్ అ లాట్. సో దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్కడికి వెళ్ళినా తనని గుర్తుపెట్టుకుంటాను. అంటే ఈ సినిమాలో అంటే మీ క్యారెక్టర్ అంటే ఒక హోమ్లీగా ఉంటుందా లేకుంటే హోమ్లీ? మీ క్యారెక్టర్ కంప్లీట్ హోమ్లీ లేకుంటే హార్ట్గా కనిపిస్తారా అసలు? రొమాంటిక్ జనరల్గా మీరు చూడడానికి అయితే హార్డ్గానే ఉంది. అంటే సినిమా విషయానికి వస్తే మీ క్యారెక్టరైజేషన్ హార్డ్గా ఉంటుందా లేకుంటే హోమ్లీగా ఒక ఇంట్లో ఒక జస్ట్ అంటే ఎట్లా అంటే ఓకే, నాకు మీ క్వశ్చన్ అర్థమైంది. అదే ఒక క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుంది సో అలా కనిపిస్తారు అసలు పద్ధతిగా? అంత పద్ధతి, నేను ఎంత పద్ధతి చేసినా ఐఎమ్ హాట్ అంతే అంటారు. సినిమాలు అయితే అలా ఏముండదు జనరల్గా. ఇప్పుడు చాలా కొన్ని బోల్డ్ సినిమాలు కూడా వస్తుంది. అంటే నెక్స్ట్ మూవీ మిమ్మల్ని ఎవరైనా నెక్స్ట్ మూవీలో బోల్డ్గా చేయమని అంటే అక్కడ క్యారెక్టర్ అక్కడ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు చేస్తారా? డిపెండ్స్. ఇప్పుడు ఈ సినారియోకి దెర్ ఆర్ మెనీ థింగ్స్ డిపెండ్ అవుతుంది. అంటే కొందరు ఏంటంటే నేను అది చేయను, ఓన్లీ క్లాస్గా ఏదైనా క్యారెక్టర్ పద్ధతిగా ఉంటేనే చేస్తాను. కొందరు అంటే అంటే అలా మైండ్ సెట్ ఫిక్స్ చేసుకొని ఉంటారు. సో మీ విషయానికి వస్తే నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతాను, ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను, నాకు అలాంటి రిస్ట్రిక్షన్స్ నేను అలా ఏం పెట్టుకోలేదు, అలా ఏమన్నా ఉన్నాయా మీకు? ఓపెన్ ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్, కానీ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్, డిపెండ్స్ ఆన్ ద స్టోరీ వాట్ ఇట్ ఈస్. బోల్డ్ ఆల్వేస్ చిన్న డ్రెస్సెస్ కాదు, బోల్డ్ ఈజ్ ఆల్వేస్ ద పర్సనాలిటీ బోల్డ్ ఆల్సో నా. సమ్టైమ్స్ ఇఫ్ యూ గో విత్ ద కాప్స్ క్యారెక్టర్, అది కూడా ఒక బోల్డ్ క్యారెక్టరే. సో యూ గో లైక్ వైజ్. సో if you ask me for a bold, I'm an actor, so I want to be an actor, I want to go far, I can do all the characters. If I see there are కొన్ని చేంజెస్ నేను చెయ్యాలి, దీనికి ఇది చాలా వల్గర్ అయిపోతుంది, సెక్సీకి వల్గర్కి ఉన్న థిన్ లైన్ క్రాస్ చెయ్యను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్జీవీనే తీసుకోండి. ఎగ్జాంపుల్ నెక్స్ట్ మూవీ మీకు ఆర్జీవీ రావచ్చేమో, ఆర్జీవీ మీకు కాల్ చేసి నా సినిమాలో చేస్తారని చెప్పేసి అడగవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చే సినిమాలు ఆర్జీవీ అయితే కంప్లీట్ బోల్డ్గా కొన్ని హాఫ్ న్యూడ్ ఇలాంటి క్యారెక్టర్స్ కూడా హీరోయిన్స్తో చేస్తున్నారు. అంటే స్క్రిప్ట్ అక్కడ అంటే డిమాండ్ చేస్తుంది. ఒకవేళ అక్కడ డిమాండ్ చేస్తే మీరు చేస్తారా? ఈవెన్ ఆర్జీవీ సినిమా అయినా కూడా అంటే న్యూడ్ అనట్లే, హాఫ్ న్యూడ్ అంటే సెమీ న్యూడ్ ఉంటుంది కదా, సో అలా ఏమన్నా. Not doing such kind of characters. సో
సో ఎందుకంటే ఆర్జీవీ సినిమాలు అంటే కొంచెం ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ బోల్డ్గానే ఉంటాయి. అంటే మీరు అక్కడ మీరు నేను సెట్ అవ్వను ఆనెస్ట్లీ. ఏంటి తెలుసా, వెన్ అన్ యాక్టర్ క్యాన్ డూ దిస్, అది తన బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్లో అర్థమైపోతుంది. ఈవెన్ ఇఫ్ హీ గివ్స్ అన్ ఆఫర్ అండ్ నేను అది యాక్సెప్ట్ చేసినా సరే, ఫస్ట్ డే ఆఫ్ షూట్ అది అర్థమైపోతుంది. నేను సెట్ అవ్వను. ఐఎమ్ నాట్ సెట్ ఫర్ సచ్ థింగ్స్. అండ్ ఇంకొకటి, కొందరు లిమిట్స్ వరకే పెట్టుకుంటారు. లిప్ లాక్స్ని అవి చేయండి ఇవి చేయండి, అలా ఏమైనా ఉంటే అక్కడ డిమాండ్ చేస్తే లిప్ లాక్స్. ప్రభాస్, కెన్ ఐ గెట్ ఇన్ సైడ్ మీ, ఐ డు దట్. ప్రభాస్, ఓకే, ప్రభాస్తో ఛాన్స్ వస్తే ఆఫ్ కోర్స్ అక్కడ చేస్తారేమో, కానీ ప్రభాస్ కాకుండా వేరే ఏ హీరో అయినా కథ డిమాండ్ చేస్తే చేస్తారా? కథ డిమాండ్ డిపెండ్ అవుతుంది, ఎవ్రీథింగ్ డిపెండ్స్. అదే కథ డిమాండ్ చేస్తే మీరు చేస్తారు. సో ఓకే, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చినాక అంటే మీరు అదర్ స్టేట్ అమ్మాయి కాబట్టి మీకు ఇక్కడ అంటే మా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మిమ్మల్ని ఎలా వెల్కమ్ చేస్తారు, ఇక్కడ ఎలా చూసుకున్నారు? సో మీ కంప్లీట్ జర్నీలో డూ యూ సాటిస్ఫైడ్ విత్ తెలుగు ఇండస్ట్రీ? నేను చాలా సాటిస్ఫైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఐ ఆల్వేస్ న్యూ దట్ తెలుగు ఇండస్ట్రీ వెల్కమ్ గర్ల్స్ చాలా డిగ్నిఫైడ్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆబ్వియస్లీ నెగిటివ్ వైబ్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఉంటుంది, వెదర్ ఇట్స్ బాలీవుడ్, టాలీవుడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెగిటివిటీ విల్ ఆల్వేస్ బీ దేర్, but when it comes to Telugu industry, it's really less. We cannot say there is no negativity at all, even you would agree with me. Exactly. Kani, I got the positive things because maybe నేను కొంచెం పాజిటివ్ వైబ్స్ వాళ్ళతోనే పనిచేస్తా. ఐ లీవ్ వర్క్ ఇఫ్ ఐ ఫీల్ లేదు దిస్ ఇస్ నాట్ ఓకే ఆర్ ద వైబ్స్ ఆర్ నాట్ ఓకే, ఐ డోంట్ వర్క్ విత్ దెమ్. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో నాకు ఇంతవరకు అయితే చాలా మంచి వాళ్ళు పరిచయం అయ్యారు. ఓకే, అండ్ మీరు ఒక ఇండస్ట్రీకి వచ్చినాక అంటే ఫేస్ అయితే ఇప్పటివరకు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి, ఈవెన్ అంటే క్యారెక్టర్ వేసుకోవడానికి అంటే సినిమాలో వేసుకోవడానికి నేను అలౌ చేయను అంత పర్సనల్గా ఏం ఫేస్ చేయలేదు లేదు. అండ్ బిఫోర్ దట్ లైక్ మీరు మోడల్, సో మోడలింగ్లో ఏమైనా ఫేస్ చేశారు? ఆనెస్ట్లీ సేయింగ్ మోడలింగ్లో దీస్ ఆర్ వెరీ కామన్ థింగ్స్, కానీ ఇట్ డిపెండ్స్. మీ ఇండస్ట్రీలో ఉన్నట్టు మోడలింగ్లో కూడా ఉంటాయా అసలు? ఏంటి? డెఫినెట్లీ ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్ మీరు ఎంత లిమిట్ వరకు ఒకరిని అలౌ చేస్తారు. వెన్ యూ చాటింగ్ విత్ ఎనీ కోఆర్డినేటర్ ఆర్ ఎనీ డిజైనర్, ఇట్ డిపెండ్స్ హౌ యూ చాట్, హౌ మచ్ యూ సే, హౌ మచ్ యూ టాక్, అంతే. దట్స్ ఇట్. సో నేనైతే మోడలింగ్లో మీరు ఎక్కడైనా బెండ్ అయ్యారా? లేదు. నేను ఆనెస్ట్లీ సేయింగ్ దిస్ ఈస్ నాట్ మై ప్రైడ్ ఆర్ సంథింగ్, బట్ ఐఎమ్ నాట్ గోనా bend anywhere for any work. I will do it with hard work, and if it requires like day and night work, I'm up for it. I have no problem, no issues, but I'm not gonna go with this pleasing anybody. I'm not going to please somebody. Let's see how far do I go with this. అలా ఉంటే మాత్రం దాన్ని అక్కడే వదిలేస్తారు. అది సినిమాగాను లేదా already I did leave. Obviously everybody gets offers like that. ఒక చిన్న సినిమా మీది పెద్ద రోడ్, అక్కడ మీకు రెమ్యునరేషన్ పెద్దగా ఏముంటుంది, ఒప్పుకుంటారు? చిన్న సినిమా అయినా హౌ దే ఆర్ మేకింగ్ ఇట్, వాళ్ళు ఆ స్టోరీ ఏంటి, ఆ స్టోరీ వల్ల మెసేజ్ ఏంటి టు ద పీపుల్, వాట్ ఈస్ ద మెసేజ్. సో ఇఫ్ ఇట్ ఈస్ అ రియలీ గుడ్ మెసేజ్ లైక్ అబౌట్ ద గర్ల్ గెటింగ్ రేప్డ్ or transgenders, new topics, or section 377 kind of, where girls and girls, boys and boys supporting such kind of things. If such kind of thing is there, then I'll definitely go, because I would love to do a message. I want to give a message or something. I would love to do such roles. This is the debut movie. ఫస్ట్ టైం మీరు శకలక శంకర్ గారితో చేస్తున్నారు. ఒక తెలుగు హీరోతో నిజంగా శకలక శంకర్తో సో నిజంగా మీకు ఎలా అనిపించింది యాజ్ ఏ కో ఆర్టిస్ట్గా? సో అతని బిహేవియర్ కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి, ఈవెన్ మీరు అటు సెట్లో కానివ్వండి, ద వే హీ బిహేవ్స్. Very funny. He's funny to another level. You cannot stop laughing when you're acting with him. That's the advantage you can see. Only advantage. And then obviously he's experienced one. You don't need to worry. Manaku worry chesedi em undadu. By chance manam koncham drip aituన్నా he'll pick up the flow. So tanato pani chesinappudu, forgive me if my Telugu is wrong, don't think that's rude, okay? Yeah,
తనతో పని చేసినప్పుడు ఇట్స్ సంథింగ్ లైక్ ఇట్ కమ్స్ అవుట్ ఫ్లోలో వచ్చేస్తుంది, అది ఫ్లోలో అయిపోతుంది సీన్. బికాజ్ హీఈస్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్, హీఈస్ వెరీ న్యాచురల్, హీఈస్ ఫన్ లవింగ్, హీఈస్ నాట్ రూడ్. మీకు కంప్లీట్ జర్నీలో, ఈ సినిమా జర్నీలో శకలక శంకర్తో గుర్తుండిపోయిన ఒక స్వీట్, ఫన్నీయెస్ట్ అనుకోండి, స్వీట్ అనుకోండి, ఒక మంచి మూమెంట్ అనుకోండి. సో దేర్ వాజ్ దిస్ సీన్, ఒక కౌచ్ సీన్ ఉండే అనమాట. సో ఒక డైలాగ్ ఉంటుంది, ఐఎమ్ స్కోల్డింగ్ హిమ్ ఏదో ఫర్ సమ్ సో అండ్ సో రీజన్, నేను తనని తిడుతున్నాను అప్పుడు. సో హీ సేస్ since my height is very short, so he said something in Telugu like, you know, she's such a short one and she's also scolding me. So that was very cute, like he's such a, you know, known man in the industry, everybody knows him and he's giving such attention, and I had many roles with like many scenes with him, so I was like, yeah, many memories with him. బట్ మీరు తెలుగు కాకపోయినా తెలుగు ఎంత క్యూట్గా, ఎంత స్వీట్గా మాట్లాడుతున్నారు. సీరియస్గా ఎన్ని డేస్ అయింది మీరు అంటే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి? ఎంత పర్ఫెక్ట్గా తెలుగు ఎలా నేర్చుకున్నారు ఇంత షార్ట్ టైంలో? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చెప్పండి, లేకపోతే మీరు ఎట్లా మూవీస్ ఇస్తారు నాకు. ఓకే. సో ఐ వాంట్ టు గో ఫార్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ ఆల్సో. ఐ డోంట్ మైండ్ విత్ ఎనీ లాంగ్వేజ్, నాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేదు. సో మిగతా లాంగ్వేజ్లో కూడా వర్క్ చేస్తున్నారా? Not really. Now I'm 19, so I've started my modeling when I was 17. Now I'm 19. I have debuted in the Telugu industry. Now we'll go far. ఓకే. అండ్ ఇప్పుడు తెలుగు, మీకు తెలుగు హీరోస్ తెలుసా? Sorry. తెలుగు హీరోస్ తెలుసా? స్టార్ హీరోస్ ఎంతమంది తెలుసు? ఒకసారి పేర్లు చెప్పండి. Prabhas, Allu Arjun, Rana, and there are many more. I know there. చెప్పండి అంటే మీరు ఎంత ఇండస్ట్రీకి వచ్చారు కదా, స్టార్ హీరోస్ అని అందరిని అడగదు. స్టార్ హీరోస్ మీకు తెలుగు స్టార్ హీరోస్. Chiranjeevi, my dad, he's a very huge fan, like, you know, Okay. Chiranjeevi, Mahesh Babu, who else am I forgetting? Pawan Kalyan, oh my god, yeah, Pawan Kalyan's dance, yeah. NTR, there are many more. Please don't put me in the spot. అంటే you know, it becomes ఇప్పుడే వచ్చిన నేను ఐ నో పీపుల్, కాకపోతే తెలుగులో మాట్లాడు. ఇప్పుడు నాకు అందరు తెలుసు, కాకపోతే ఏంటంటే అందరు పర్ఫెక్ట్ నేమ్స్. నేను మూవీస్ చూస్తాను, లేదంటే కలిసిరా ఇన్ని పేర్లు చెప్పారు కదా, ఒక్కరినైనా కలిసారా? లేదు, కానీ పని చేస్తాను ఒకరోజు. పని చేస్తారు. వీళ్ళందరిలో మీకు ఎవరి మీద క్రష్ ఉంది? చెప్పాను కదా, మహేష్ బాబు. ప్రభాస్ అన్నారు ఎందుకు? ఓకే ఓకే. నాకు తెలిసి ప్రభాస్తో సినిమా వస్తే దాంట్లో ఎలా ఉన్నది క్యారెక్టర్ చేస్తారనుకున్నారు, అంతేనా? షూరా? ఇంతకుముందు నేను స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు దాన్ని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ ఒకవేళ ఆర్జీవితో ఒక సెమీ న్యూడ్ కానీ అలాంటి క్యారెక్టర్స్ వస్తే అదే ప్రభాస్ హీరో అయితే నువ్వు చేస్తారు? నెక్స్ట్ టైం చేసుకుంటా, వేరే దగ్గర చేసుకుంటా. బికాస్ ద థింగ్ ఈస్ వాట్, నేను ఏదైనా చేస్తే నా 100% పుట్ ఆన్ ఉండాలి, అక్కడ ఉండదు. బికాస్ నా కాన్షియస్నెస్, నా ఎవ్రీథింగ్ అక్కడ నేను చెయ్యలేను. అంటే ప్రభాస్తో ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది, మరి చేయాలి కదా, మిస్ అయిపోతావు నిజంగా. సీరియస్లీ బ్రా. ఓకే, ఆఫర్ మీ ఆ మూవీ నౌ, ఇట్స్ హై టైం కరో అభి ఫిర్ ఇतना పూछ लिया तो. సో ప్రభాస్తో ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా కూడా చక్రవర్తి చేయడానికి రెడీగా ఉంది. ఛత్రపతి లాంటి సినిమాలో ఎలాంటి అంటే అలాంటి సినిమా వస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉంది. అఫ్కోర్స్ స్టార్టింగ్లో నేను అప్పుడు అన్నాను, మేము లాస్ట్ టైం ఒక డేట్కి ప్లాన్ చేసాం, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. మరి ఈ హీరోయిన్ డేట్కి ఎప్పుడు టైం ఇస్తుంది సరే? మళ్ళీ ఎప్పుడు లెట్ us decide the movie date, డిసైడ్ అయిపోయింది, అప్పుడు మన డేట్ ప్లాన్ చేస్తాం. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ 100% కావాలి కదా. సో యా, షూర్. సో ఫైనల్గా నాతో డేట్ కొనుక్కుంది, సో కన్విన్స్ చేశాను అలా. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ డెబ్యూ బట్టి థ్యాంక్ యూ. తప్పకుండా సక్సెస్ అవ్వాలని, ఇలాంటి అవకాశాలు మీరు ఇంకా మీరు అనుకున్నట్టు ప్రభాస్తో కూడా మంచి అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ తెలుగు ప్రేక్షకులకు ఫైనల్గా
ఎందుకంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, ఆ న్యూ ఇయర్లోనే మీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి సో మా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తారు. Yeah, so a very, very, very happy New Year to everybody, and also very happy Sankranti. And I wish 2021 goes really, really well to all of us. Thank you so much.